జనగాం జిల్లా కేంద్రంలో గీత కార్మికులు సమరశంఖం పూరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన కార్మికులతో కలెక్టరేట్ పరిసరాలు మిన్నంటాయి. రాష్ట్ర బడ్జెట్లో కల్లు గీత కార్పొరేషన్కు 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచాలని, వయసు పరిమితిని 50 ఏళ్లకు తగ్గించి ఆసరా అందించాలని కోరారు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన లేదా గాయపడిన గీత కార్మికులకు ఇచ్చే ఎక్స్గ్రేషియాను 10 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన నాయకులు లిక్కర్ షాపుల కేటాయింపులో గీత కార్మికులకు 25% రిజర్వేషన్ కల్పించాలని, ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి కేటాయించి ఈత తాటి వనాలను పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. వృత్తి పింఛను 2,000 నుండి 4,000 నుండి 5 లక్షలు, ఎక్స్గ్రేషియా 5 లక్షల నుండి 10 లక్షలు. గీతా కార్మికుల సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇచ్చిన హామీలను గీతా కార్మికుల 5,000 కోట్లను 5,000 కోట్ల రూపాయలు. గీతా కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలను, ప్రభుత్వం రాగానే మేము 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియాలు ప్రతి ఒక్క గీతా కార్మికునికి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క గీతా కార్మికునికి వృద్ధాప్య పింఛన్లు 5 లక్షలు ఉన్న ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు. గీతా కార్మికుల సమస్యలను 560 జీవో ప్రకారంగా ప్రతి విలేజ్కి 5 ఎకరాల భూమిని గీతా కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు. గీతా కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు. ఇచ్చిన హామీలను ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు మన ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జనగామ జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. 12 మండలాలలో అన్ని గ్రామాలలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. అయినా ఎమ్మెల్యేలకు ఎంపీలకు సుతా మంత్రులకు సుతా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గతం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది. మేము కనుక అధికారంలోకి వస్తే ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు ఉండే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతో పాటు 2,000 రూపాయలు పింఛని ఉండే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడం వరకే జరిగింది. దాంతో గీతా కార్మికులు గత ప్రభుత్వం వైన్ షాపులలో రిజర్వేషన్లు 15% ఉండే 15% కాదు, మా ప్రభుత్వం వస్తే 25% ఇస్తామని చెప్పడం వరకే జరిగింది. ఇవన్నీ అమలు చేయాలని, అదే విధానంగా 3 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా రాష్ట్ర వ్యాప్తంగా 14 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండే మొన్న సూత మంత్రులకు సూత వినతి పత్రాలు ఇచ్చినాం. మొన్న 17వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని సుత ఏర్పాటు చేసినాం. 3,32,50,000 రూపాయల వరకే విడుదల చేసింది. ఇంకా 11 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. జనగామ జిల్లాకు చూసినప్పుడు 2,30,00,000 దాకా సుమారు పెండింగ్లో ఉన్నది. జనగామకు 43 లక్షల వరకే ఇవ్వడం జరిగింది. ఇంకా 1 కోటి చిల్లర 2 కోట్ల దాకా పెండింగ్లో ఉన్నాయి. అవి సుత విడుదల చేయాలనే ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇవి అమలు చేయాలని ఇవాళ మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం సుత చేయడం జరుగుతూ ఉన్నది. ఇచ్చిన హామీలు కనుక మీరు అమలు చేయకపోతే గీతా కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.